రైట్ ఇటు సత్తెనపల్లిలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? పల్నాడుతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించిన విద్యార్థి విభాగం అలానే యువజన విభాగం నాయకులంతా కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పిడుగురాళ్లకు బయలుదేరారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆపేస్తూ ఉన్నారు. సత్తెనపల్లిలో ఇటు గుంటూరు నుంచి వచ్చే విద్యార్థి నాయకులను కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తిగా పోలీసులు కార్లు మొత్తాన్ని ఇటు వెళ్లే కార్లు మొత్తాన్ని ఆపేసి విద్యార్థులను కూడా దింపేశారు. మీరు మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, నిరసన తెలపడానికి వీల్లేదంటూ విద్యార్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులతో గొడవ పడుతున్నారు. మనతో చైతన్య ఉన్నారు. చైతన్య, ఏమంటున్నారు? సుమారుగా కొన్ని వందల సంఖ్యలో విద్యార్థులు మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చలో పిడుగురాల మెడికల్ కాలేజీ పిలుపునిస్తే కొన్ని వందల మంది వేల మంది రోజు విద్యార్థులు గుంటూరు నుంచి పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు చలో పిడుగురాల వెళ్తా ఉంటే అడుగడుగున ఆంక్షలు మేము అడుగుతున్నాం. ఈరోజు పోలీసు సిబ్బందిని ఎందుకు అడుగుతున్నారు అంటున్నా. అయ్యా, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ అంటున్నారు. అయ్యా, గంట సేపు 2 గంటల సేపు రోడ్లు ఆగిపోతే ప్రజలు ఇబ్బందులు పడరు. మెడికల్ కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీ ఆగిపోతే విద్యార్థులతో పాటు రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువజనులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 నెలల్లో 17 మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది. దాంట్లో 2023 సెప్టెంబర్ 15 నాటికి 5 కాలేజీలు ప్రారంభించిన వ్యక్తి రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒకేసారి ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్రానికి ఏమడుగుతాడంటే మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలా, మెడికల్ సీట్లు కావాలని ఎవరైనా అబ్జెక్షన్ పెడతారు. దుర్మార్గం ఏందో దౌర్భాగ్యం ఏందో మా రాష్ట్రంలో మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దు, మెడికల్ కాలేజ్ వద్దు, డైరెక్ట్ ఎన్ఎంసీకి లెటర్ రాసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే, దుర్మార్గుడు ఎవరైనా ఒక చంద్రబాబు అనే విషయం కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ఎందుకు ఆపారంట పోలీసులు? మీరెవరు కూడా కాలేజీల దగ్గరికి నిరసన చేయడానికి వెళ్ళకూడదు, ఎందుకు నిరసన చేయకూడదు అని అడుగుతుంటే పర్మిషన్ లేదంటున్నారు. మా కాలేజీలు మేము నిరసన చేయడానికి కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇటుకు కూడా పెట్టకుండా మేము 17 మెడికల్ కాలేజీలు కట్టామని కట్టలేదని చెబుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టామని చెప్పేసి మేము చూపించడానికి వెళ్తా ఉంటే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆపారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంది రాష్ట్రంలో ఒక్క సోషల్ మీడియా ఒకటే. ఈరోజు ఏబిఎన్ కానివ్వండి, TV5 కానివ్వండి, ఈటీవీ అన్ని ఛానళ్లు కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, జగన్ పక్షాన నించొని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ పర్మిషన్ తెచ్చాడు, 5 కాలేజీలు పర్మిషన్ ఇచ్చాడు, 2 కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే కానీ ఒక్క కాలేజీ కూడా కట్టని దుర్మార్గులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు జిల్లా అండి. నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఏం లేదు, మేము నిరసన తెలపడానికి యువజన విభాగం విద్యార్థి విభాగం కలిసి వెళ్తుంటే ఈ మధ్యలో ఆపేసి మీకు పర్మిషన్ లేదు, మీరు ఇది చేయకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 సంవత్సరాల వ్యవధిలో ఆయన పనిచేసింది 5 సంవత్సరాలు అయినా ఆయన బయటికి వచ్చి కష్టపడి చేసింది 3 సంవత్సరాల వ్యవధిలో ఆయన 17 మెడికల్ కాలేజీలు పెట్టి దానిలో ఆల్రెడీ 7 రన్నింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని కంప్లీట్ అవడానికి వచ్చాయి. ఈ గురిజాల్లో ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయి ఉంది. వీటికి వెళ్ళి మేము నిరసన తెలిపితే కదా పేదలు ఏం కోల్పోయారు, విద్యార్థులు ఏం కోల్పోయారు అనేది ప్రజలు తెలుసుకునేది ఇప్పుడే కదా. మమ్మల్ని వెళ్ళనీయకుండా పర్మిషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఎట్లా అవుతుంది? మేము అపోజిషన్ పార్టీగా ఉన్నాం, మేము ఇచ్చింది ఏంటి, వాళ్ళు కోల్పోయింది ఏంటి అనేది మేము తెలియజేయాలి కదా. ఏంటి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు పూర్తిగా మీకు పర్మిషన్ లేదన్న ఒకే ఒక కారణం చూపి ఆపుతున్నారు. మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఏమండి మీ పిల్లల భవిష్యత్ తరాల కోసం కూడా మేము ఫైట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తుంది. మీరు 40 నిమిషాలు రోడ్ బ్లాక్ చేశారంటున్నారు. మేము వచ్చే 40 తరాలు భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, పేదల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళని కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. కనీసం కొన్ని బండ్లను అనుమతించమంటే సత్తెనపల్లిలో మమ్మల్ని ఆపేసడం జరిగింది. ఈ రోజు మేము ఎక్కడ ఈ 17 కాలేజీలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన 17 కాలేజీలు మేము చూపిస్తే ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో ఏం కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ రోజు మేము అక్కడికి వెళ్లి నిరసన తెలియజేసి ఆ విజువల్స్ మొత్తం చూపిస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరువు పూర్తిగా అధపాతాళానికి పోతుందని ఒకే ఒక కారణంతో దారిలో మమ్మల్ని ఆపేయడం జరిగింది. ఇది పూర్తిగా మేము పోలీసు వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. దయచేసి వెళ్లి మా నిరసనని, మా ధర్నాని చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వస్తారు? గుంటూరు టౌన్ యూత్ ప్రెసిడెంట్ అండి, గుంటూరు జేసీటీ నుంచి. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో
అపోజిషన్ పార్టీగా మేము ఉన్నాం తర్వాత మేము పర్మిషన్లు పెట్టినా కూడా వాటిని కనీసం పరిగణలోకి తీసుకునే పరిస్థితి కూడా లేదు. తీరా మేము మెడికల్ కాలేజ్ దగ్గరికి ప్రోగ్రాం పెట్టుకున్న తర్వాత ఈ రోజు మార్నింగ్ నోటీసులు ఇచ్చేసి ఈ రోజు ఆపేసేయమంటే నిన్న సాయంత్రం ఏం చేశారు, మొన్న ఏం చేశారు, మేము పర్మిషన్ లెటర్ కూడా పంపించాం. కానీ ఎవరు పర్మిషన్ కూడా మా లెటర్లు కూడా తీసుకునే పరిస్థితి లేడు. ఒక్క పర్మిషన్ మాకు ఎలా ఇస్తారు అపోజిషన్ పార్టీకి? తీరా మేము ప్రోగ్రాం పెట్టుకున్న తర్వాత మధ్యలో వచ్చేసి ఆపేశారు మమ్మల్ని పూర్తిగా ఆపేశారండి. అదేమంటే దౌర్జన్యం చేస్తున్నారు మీరు అదని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. మేము శాంతి సార్ మా కార్లు వద్దు, మేము నడుచుకుంటా పోతాం, మేము 20 కిలోమీటర్ మేము నడుచుకుంటా పోతాం, మాకు వదిలిపెట్టండి సార్ అన్నా కూడా కనీసం పట్టించుకోకుండా ఆపేశారంటే దేనికోసం సార్? మా పార్టీ కోసం వెళ్తున్నామా లేదా మేము జనాల కోసం వెళ్తున్నామా? మేము విద్యార్థుల కోసం వెళ్తున్నాము. ఆ మెడికల్ కాలేజ్ ఎవరి కోసం? పేదల కోసం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఒక హాస్పిటల్ గుంటూరులో ఉంది, ఒక దాంట్లో రోజు 2000 మంది ఉంటున్నారు. ఎక్కడ సరిపోతుంది హాస్పిటల్ మీకు? ఒక మెడికల్ కాలేజ్ ఉంది గుంటూరులో, ఒక జిల్లాకు సంబంధించేసి విద్యార్థుల కోసం చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే మీ ఇష్టానుసారం మీరు ఆపేసి పర్మిషన్ లేదంటే మీరే పర్మిషన్ ఇవ్వరు. మేము వెళ్తాం, పర్మిషన్ ఇవ్వండి. ఇప్పుడు లెటర్ పెడతాం 5 నిమిషాల్లో. మీరు పర్మిషన్ లెటర్ సంతకం పెట్టండి, ఇక్కడ పెట్టండి, మీ లెటర్ ఇక్కడ ఇస్తాం. మీరు పర్మిషన్ ఇవ్వరు, మరి పర్మిషన్ లేదంటారు. అణచివేత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈ రకంగా మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు కట్టిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ చాలా దుర్మార్గమైన పని చేస్తున్నారు. జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, నలుమూల నుంచి రాష్ట్రంలో వస్తున్న ప్రతి విద్యార్థులందరికీ అణచివేత చేసి ఇక్కడే. సార్ మీరేంటి? నేను డాక్టర్ అండి, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. నేను ఒక మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గా కూడా వర్క్ చేశాను. ఇది పేదలకి ఎంత యూస్ఫుల్ కార్యక్రమం అనేది ఈ జనాలకి తెలియజేయాల్సిందిగా అపోజిషన్ చేస్తున్న పనిని గట్టిగా ఆపుతున్నారు. ఒక పులివెందుల కాలేజీకి 50 సీట్లు మెడికల్ కాలేజ్ ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ అయ్యి 50 సీట్లు ఇచ్చిన పర్మిషన్ని ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ అధినేత, ప్రభుత్వ అధినేత నాకు సీట్లొద్దు, నేను ప్రజలకి ఉపయోగపడే పని చేయట్లేదు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అండి. ప్రపంచంలో ఎవరు కూడా ఎన్ఎంసీ ఒక మెడికల్ కాలేజ్ అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయి 100 మంది డాక్టర్లు బయటకు వచ్చేవాళ్ళు, 100 మంది పేద విద్యార్థులు రానియకుండా చేసిన ఘనత మాత్రం మన సీఎం గారిదే అవుతుందండి. ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని ఎట్లా చూస్తారు? మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా చేయటం మొత్తం కూడా ధన ఆర్జాయనం, ఒక వ్యక్తికి ధనం సంపాదించుకోని ఇవ్వటం అండి. దాంట్లో ఇప్పుడు గుజరాత్ మోడల్ ఉందండి, పీపీపీ. ఈ పీపీపీ మోడల్ గుజరాత్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికి 2 రాష్ట్రాలు, గోవా రాష్ట్రము, మధ్యప్రదేశ్ రాష్ట్రం నాకు గుర్తున్నంత వరకు ఈ పీపీపీలు ఫెయిల్యూర్ మోడల్. మేము తప్పైపోయిందని చెప్పి పీపీపీని కూడా గవర్నమెంట్ కన్వర్ట్ చేసినాయండి. కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితి వస్తే పేదలు ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటి మెడికల్ కాలేజీ ఉంటేనే వాళ్ళకి మేలు జరుగుతుందన్న ఒక భావంతో చేస్తూ ఉన్నారు. కానీ వీటిని ప్రైవేట్ పరం చేయడం అంటే సార్, ప్రైవేట్ పరం చేయడం అంటే ₹1 బయట ప్రైవేట్ కార్పొరేట్ లో ₹1 అయ్యే వైద్యము ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో అట్లీస్ట్ 50 రూపాయలు లేకుండా అయితే వైద్యం అవ్వదండి. మిగతా ₹50 ఏదన్నా గవర్నమెంట్ చెప్పినందుకు తగ్గించినా కానీ ₹50కే అయితే కంపల్సరీ పేదవాడు పెట్టుకోవాల్సిందే. అంటే ₹1,00,000 కార్పొరేట్లో అయితే 50,000 ఇక్కడ పెట్టుకోవాల్సింది. అదే గవర్నమెంట్ కింద కానీ ఉంటే ఆ ₹50 కూడా పెట్టాల్సిన అవసరం లేదు, మందులతో సహా మనమే గవర్నమెంట్ ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు 2 సంవత్సరాలు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ కూడా పెట్టుకోకుండా, పర్మిషన్ పెట్టుకోకుండా, ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ ప్రకారం ఫస్ట్ 2 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ రన్ చేయడానికి, ఒక మెడికల్ కాలేజ్ అంటే విద్యార్థులు కూర్చోడానికి కావాల్సిన బిల్డింగ్స్ మాత్రమే చాలు. 3వ సంవత్సరం నుంచి వాళ్ళకి క్లినికల్స్ ఉంటాయి, క్లినికల్స్కి పేషెంట్లు కావాలి. మనం 2వ సంవత్సరం ఎండింగ్లో కానీ హాస్పిటల్ ఓపెన్ చేసుకోగలిగితే చాలు. ఈయన వచ్చి ఈ సంవత్సరంలో ఏమి లేదన్నా 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయొచ్చు. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ పూర్తిగా పోలీసులు, విద్యార్థి విభాగ నాయకులు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, యూత్ వింగ్ని పూర్తిగా ఆపేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి వీళ్ళందరినీ పోలీసులు తరలించారు. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులు, అలానే యువతకు సంబంధించిన విభాగ నాయకులు, కార్యకర్తలు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. పూర్తిగా పోలీసులు వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక్కడే విద్యార్థులు కూడా నిరసన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులు నిరసన నిలుపుతున్నారు. ఖచ్చితంగా మేము మెడికల్ కాలేజీకి వెళ్తుంటే సత్తెనపల్లిలో అడ్డుకుని ఎందుకు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు? ప్రభుత్వం కుట్ర పన్ని ఒక పథకంగా అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదన్న దుష్ప్రచారం చేస్తుంది. వాటిని ప్రపంచానికి చూపించడానికి, ప్రజలకు చూపించడానికి మేము మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్తున్నాము. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను, శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు మేము చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా పిడుగురాళ్ళు వెళ్లే వాళ్ళందరినీ పూర్తిగా సత్తెనపల్లిలోనే ఆపేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువస్తున్నారు పోలీసులు.